ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్. ఇది 8th ప్రాబ్లం నాన్న. ఇది మనకి 8th ప్రాబ్లము. ఎక్సర్సైజ్ నెంబరు 2.5 అంతే కదా నాన్న? 2.5 రైట్. ఇది ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ అన్నాడు కనుక మనం ఇక్కడ బి క్యూబ్ ఏ క్యూబ్ కనపడుతుంది కనుక మనము ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని యూజ్ చేసుకుని దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకేనా? నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab². ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఈ ఫార్మేట్లో ఉంది. నేను చూపిస్తాను చూడండి, ఇది ఈ ఫార్మేట్లో ఉందో లేదా అనేది నేను చూపిస్తాను. కరెక్ట్గా చూడండి. ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని 2a హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. అంటే సమ్ ఏ క్యూబ్ లా ఉంది అంటే 2a ఇంటూ 2a ఇంటూ 2a. 2 2s are 4, 4 2s are 8 సరిపోతుంది చూసుకోండి. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏమో ఏ క్యూబ్. ఇది 8a క్యూబే. దీన్ని నేను 2a హోల్ క్యూబ్ కింద రాశాను. 2a హోల్ క్యూబ్ అంటే 2a ఇంటూ 2a ఇంటూ 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 8a క్యూబ్. నెక్స్ట్ బి క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను, ఎందుకంటే బి క్యూబ్ ప్లేస్లో బి క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కనుక. నౌ కమింగ్ టు ఇక్కడ నాకు 3a² బి ఉండాలి. నేను రాస్తున్నాను చూడు. 3a² అంటే ఇందులో 2a² తీసుకోవాలి. బి అన్నాడు కనుక బి ప్లేస్లో బి ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. కావాలంటే చూసుకోండి. 2a హోల్ క్యూబ్ అంటే 2a హోల్² అంటే 2a ఇంటూ 2a. ఇక్కడ ఒక 3 ఉంది రాసేసాను, ఇక్కడ బి ఉంది రాసేసాను. 2 3s are 6, 2 3s are 6, 6 2s are 12. ఏ ఇంటూ a² బి కరెక్ట్గా ఆ మోడల్లో రాసుకొచ్చాను. మళ్ళీ నెక్స్ట్ చూస్తే 3 ఇంటూ ఏ అంటే జస్ట్ మనకు 2aనే, 2a రాసుకోవాలి ఇంటూ బి. 2 3s are 6, ఇక్కడ b² ఉంది కనుక యాజ్ ఇట్ ఈజ్ b² రాసా. b² రాసేస్తా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. గివెన్ ఎక్స్ప్రెషన్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ఫార్మేట్లో ఉంది. ఇలా రాసుకున్న తర్వాత ఏని రికగ్నైజ్ చేయాలి. ఏ ఈజ్ నథింగ్ బట్ 2a, బి ఈజ్ నథింగ్ బట్ జస్ట్ బి. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్. యూ కెన్ రైట్ 2a ప్లస్ బి హోల్ క్యూబ్. దీన్నే మనము 2a ప్లస్ బి ప్లస్ బి ఇంటూ 2a ప్లస్ బి ఇంటూ 2a ప్లస్ బి. దట్స్ ఆల్. ఇదే ఫ్యాక్టరైజేషన్ అంటారు. సింపుల్, వెరీ సింపుల్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏని రికగ్నైజ్ చేయాలి, బిని రికగ్నైజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని వాట్ ఈజ్ ఏ అంటే ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా ఏ వాల్యూ 2a, నా బి వాల్యూ జస్ట్ బీనే, ఎందుకంటే బి ప్లేస్లో బి ఉంది కనుక. అది రికగ్నైజ్ చేయగలిగితే దాన్ని యూ షుడ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2a హోల్ క్యూబ్. 2a హోల్ క్యూబ్ మీన్స్ నథింగ్ బట్ 8a³. ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 2s are 4, 4 2s are 8, 8 into 18, sorry, a into a³. నౌ కమింగ్ టు ద బి ప్లేస్లో బి యాజ్ ఇట్ ఈజ్ ఉంది కనుక b³ రాసేసాను. ఇంకా 3a² బిని మనం ఐడెంటిఫై చేయాలి. 3 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. నా ఏని 2a కనుక 2a హోల్² రాశాను. అలాగే బి ప్లేస్లో బి యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. తర్వాత మళ్ళీ దీనికి వచ్చేటప్పుడు 3 రాసుకుని ఏ ప్లేస్లో 2a రాశాను, బి ప్లేస్లో b² రాసేసాను.
మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే ఇదే. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. దాన్ని డైరెక్ట్గా దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని డైరెక్ట్గా నేను సింపుల్గా ఈ మోడల్లోకి తీసుకొచ్చా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ అంటే 2a, బి అంటే బీనే హోల్ క్యూబ్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఎలా వస్తుంది? ఇది సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది. దిస్ ఈజ్ ద వే టు ఫ్యాక్టరైజ్ ద algebraic expressions from 8th bit.